ఏవండో ఈ సంక్రాంతి వస్తే ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు కానీ మా గోదావరి అంచన మాత్రం రికార్డ్ డాన్సులతో మోత మోగిపోతుంటదండి. ఇవాళ యలమంచంలో జరిగే సంక్రాంతి పండుగ చూపెడదామని చెప్పేసి మా ఊరు నుండి 60 కిలోమీటర్లు అయితే వచ్చేసానండి బాబు. ఇవాళ యలమంచంలో జరిగే సంక్రాంతి పండుగ మొత్తం చూపెట్టేస్తాను. ఏవండో మన వీడియోకి అయితే లైక్ చేసి కొత్తగా చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎలా ఉందన్న మా గోదావరి సైడ్? గోదావరి సైడ్ చాలా బాగుంది లొకేషన్స్, అదే చెప్తున్నా. చాలా మాకేదో నేచర్ చాలా బాగా నచ్చింది. అయితే స్టార్ట్ అయిపోయాం, మొత్తం కార్లు ఇవన్నీ. ఎలా ఉంది ఇక్కడ? మాక్సిమం తెలంగాణ స్టేట్ నుండి చాలా మంది వచ్చారు, చాలా ఎక్కువ వచ్చాయి కార్లు అవన్నీ. అవును, మరి ఏం చేద్దాం, తెలంగాణ పీపుల్ ని కలుద్దాం, మన కలుద్దాం కూడా వచ్చారు చాలా మంది. అదిగోండి మీకు ముందు వీడియోలో పెట్టాను కదా, వాళ్ళైతే హైదరాబాద్ నుండి అయితే వచ్చారంట. పదండి వెళ్ళిపోదాం. బళ్ళు చూడండి రా స్వామి, అసలు ఎన్నున్నాయి. అసలు దారి పొడుగునా అసలు ఖాళీ లేదు. వస్తున్నారు కదా, అసలు ఖాళీ లేదు. ఇవాళ సంక్రాంతి కదా, నెక్స్ట్ లెవెల్ జనం అయితే ఉన్నారు చాలా మంది. ఇక్కడ నుండి అసలు ట్రాఫిక్ జాము అసలు మామూలుగా లేదు, చాలా మంది జనం వచ్చేసారు. చుట్టాలు అలాగే మన గోదావరి ప్రాంతాలు చూడటానికి అనే కాదు, చాలా మంది వచ్చారు. శ్రీ 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 మూలస్థానేశ్వర అమ్మవారి సంక్రాంతి సంబరాలు అయితే వైజాగ్ బుజ్జి గారే దగ్గరుండి చేపిస్తున్నారండి. మా గోదావరి ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ చూస్తాకి చాలా దూరం నుండి వస్తున్నారని చెప్పేసి, వాళ్ళందరికీ మంచిగా ఉండాలని చెప్పేసి ఎక్కడ చూసినా సరే మంచి మంచి లొకేషన్లు అయితే పెట్టేశారు. మీరెంతమంది ఈ సంక్రాంతి మా గోదావరి ప్రాంతాలకు వచ్చారో కమెంట్ చేయండి. మీ ఊరి పేరు కూడా కమెంట్ చేయండి అండి. ఈ సంక్రాంతి వచ్చిందంటే ఏదున్నా లేకపోయినా గుండెట మట్టి పక్కా ఉంటది. ఆడే వాళ్ళు ఆడుతూ ఉంటే చూసే వాళ్ళకి మాత్రం భలే ఉంటదండి. మా గోదావరి ప్రాంతాలకు వచ్చి పొగోడి తినపోతే బాగోదని చెప్పేసి వేడి వేడి పొగోడి చెప్పుకుంటే సరదాగా తినేసాము. లో మూతికాలు చేసుకున్నాడు మన ఆగ్గాడైతే. సంక్రాంతి రోజు అయితే చాలా మంది జనం అయితే వచ్చేసారు. ఎటు చూసినా అస్సలు ఖాళీ లేదు. ఈ తోటల పట్టిన మాత్రం భలే ఉంది నిజంగా. అదిగోండి అక్కడ చూస్తున్నారు చూసారా, అదే అన్నమాట రికార్డ్ డాన్స్. ఆ సేపాకుండా మీకు దగ్గర నుండి చూపెడేస్తాను. ఏమండో ఇవి చూస్తున్నారు చూసారా, ఇవేనమాట గుండాటి గేమ్లు. దారి పొడిగిన టెంట్లు వేసి ఏ టెంట్ కింద చూసినా సరే చాలా మంది జనం ఉన్నారు. ఇంతకే ఈ సంక్రాంతి రోజు కోడి పందాల బరిలేరా అంటారేమో. ఈ చూస్తున్నది వచ్చేసి చిన్న కోడి పందాల బరి. ఎంత కోడి పందాల బరి కూడా ఉందో చూపెడతాను ఉండండి. చెప్పుకోవాల్సింది వచ్చేసి లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ చాలా మంది జనం అయితే వస్తున్నారు. ఇదిగోండి మొత్తం తోటలు, ఈ తోటల్లో మనకైతే కోడి పందాలు అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఏంటంటే మా గోదావరి గట్టిగా అయితే చాలా మంది తెలంగాణ హైదరాబాద్ నుండి అయితే చాలా మంది అయితే వస్తున్నారు అనమాట. మీకైతే మొత్తం చూపెడేస్తాను, రండి వెళ్ళిపోదాం. ఏమండో వీళ్ళు చూసారా, డాన్సులు అయితే ఇరగొడేస్తున్నారు. ఎంజాయ్ చేయడానికి అయితే ఎక్కడ లోట్లేదు, చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ అయితే దారి పొడిగిన బొమ్మల నిండిగా భలే పెట్టేశారు. ఒకవేళ మీ పిల్లల్ని కానీ తీసుకొచ్చారు అనుకోండి, ఎక్కడ మట్టి అక్కడ ఆడుకోవడానికి ఇలాంటి అందమైన ప్లేస్లు అయితే పెట్టేశారండి. ఈ డ్రాగన్ బోటే కదా అనేది పెద్ద ఓపెడేమో అనుకున్నాను. వీళ్ళ దెబ్బకు చూడండి కేకలైతే. పాపమ్మయ్య జనాలైతే అల్లిపోయారు. అదిగోండి ఇక్కడ వచ్చేస్తుంది రైలు బండి కూడా ఉందండి ఇక్కడ అయితే. రంగుల రత్నం భలేగా ఉంది. ఏమండో ఇక్కడ రంగుల రత్నం ఎక్కడానికి ఎంతమంది జనం ఉన్నారో చూడండి. ఆ గోదావరి పల్లెటూరు మొత్తాన్ని గాల్లో ఉండి చూడడానికి జనాలు అయితే క్యూ కట్టేశారండి. అదిగోండి కనపడుతున్నారు చూసారా, ఆయనే అనమాట వైజాగ్ బుజ్జి గారు. అక్కడైతే చిన్న కోడి పందాల బరి చూపెట్టాను కదా, ఇది వచ్చేసి పెద్ద కోడి పందాల బరి. బాబోయ్ జనాలు చూసారా అంతమంది ఉన్నారా, ఎటు చూసినా కానీ అస్సలు ఖాళీ లేదు. మా గోదావరి ప్రాంతాల్లో చెప్పుకోవాల్సింది వచ్చేసి కొబ్బరి తోటలో. కొబ్బరి తోటలో జరిగే కోడి పందాలు అంటే చెప్పుకుంటూ పోతే చాలా బాగుంటది. మన అగ్గడి నేను పంట పొలాల్లో ఉండి వెళ్తుంటే వీడికి కాలేళ్ళి మట్టిలో దూరిపోయింది. ఏమైంది వీడి చెప్పులు తీసుకోవడానికి మా తిప్పలు చూడండి. ఏమండో ఇది చూస్తున్నారు చూసారా, ఇదే అనమాట కర్లంతును. ఎక్కడెక్కడ నుండో చాలా మంది జనం మా గోదావరి ప్రాంతాలకు వచ్చేస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ అందంగా ఉండాలని చెప్పేసి అందంగా కర్లంతును అయితే పెట్టేశారండి. ఇప్పటిదాకా మన వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. అయితే మనం రికార్డ్ డాన్సుల దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ రికార్డ్ డాన్సులు చూడడానికి అయితే చాలా మంది జనం అయితే వచ్చేసారు. ఓరి నాయనో ఎంత మంది జనం ఉన్నారో చూసారా. గోదావరి ప్రాంతాల్లో ఏదున్నా లేకపోయినా ఈ రికార్డ్ డాన్స్ ఉండాల్సిందే. ఇలా కొబ్బరి తోటల్లో జరిగే రికార్డ్ డాన్సులు అయితే చెప్పక్కర్లేదు. మరి పైన అమ్మాయిలు డాన్స్ చేస్తుంటే కింద మన కుర్రాళ్ళు అయితే ఊగిపోతున్నారా. చాలా బాగుంది ఇక్కడ వ్యూ కానీ ఇది కానీ. తోటల ప్రాంతాల్లో ఇలాంటి ఒక వ్యూ ఎంజాయ్ చేయాలంటే చాలా బాగుంటది. ఏమండో ఇంతకే చెప్పడం మర్చిపోయాను, ఎక్కడికక్కడే ఇలాంటి ప్లేసులు కూడా పెట్టేశారు. ఫోటోలు తీయడానికి అయితే చక్కగా ఉంది. ప్రతి ఒక్కరైతే ఫోటోలు దిగుతున్నారు. ఫ్లాష్ మ్యాన్
ఎవరు నువ్వా అగో ఆయన ఫ్లాష్ మ్యాన్ కావాలంటే చెప్పండి. ఏమండో ఇక్కడ ఒక్క చోటనే కాదు, దీని దగ్గరలో కూడా ఇంకో ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ కూడా ఫోటోలు తీయడానికి అయితే చాలా ప్లేస్లు అయితే పెట్టేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి మా ఈవెంట్ అయితే ఇంటర్వ్యూ క్లోజ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో నచ్చే ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అది అన్నమాట ఈ వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటా, బాయ్.